మాటలు మనం ధ్యానించుకుందాం. తీసేద్దాం మనం ప్రార్థన ఒకసారి. ఏంటి దేవుడు చెప్పిన ప్రార్థన? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. యేసుప్రభు వారి చిత్తము పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో భూమి మీద కూడా అలా జరగాలి అనే విషయం ప్రార్థన. మనం అనేక అంశాల్లో దేవుని చిత్తము ఏంటి అనే విషయాలు, చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు విన్నాం, నేర్చుకున్నాం. ఏంటి అంటే యేసు ప్రభు పిలిచిన పిలుపు ఏంటి? పనివారలారా అని పిలిచాడు. మనము లోబడి ఉండడం, పనోడు ఎలాగైతే లోబడి ఉంటాడో అలా లోబడి ఉండాలి, అలా ప్రతి ఒక్కడు లోబడి ఉండాలి అనే విషయాల్ని మనం నేర్చుకుంటా వచ్చిన విషయాలు. పనివాడు అంటే ఏంటి, పనివాడు ఎలాగ ఉంటాడు, రాజకుమారుడు ఎలాగ ఉంటాడు అనే విషయాలు కూడా మనం చాలా విషయాలు విన్నాం. పనివాడి కింద మారడం ఏంటో అనే విషయాలు మనము ప్రస్తుతం నేర్చుకుంటున్న అంశాలు. ఒక్కసారి అసలు ఈ పనివాడికి ఉండే లక్షణాలు ఏంటో అనే విషయాలు నేర్చుకునే ముందు ఒక్కసారి యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 1 నుంచి ఒకసారి స్లోగా చూద్దాం. ఆది యందు అంటే స్టార్టింగ్, అందరికంటే స్టార్టింగ్. ఈ భూమి కూడా లేక ముందు ఏముందంట? ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు వాక్యం ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడి దగ్గర ఉంది. వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముందంట? ఫస్ట్ ఏముంది? ఫస్ట్ వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉండెను. దేవుడి దగ్గర ఉంది. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాక్యము దేవుడి కింద మారింది. వాక్యము అంటే దేవుని మాట ఎలా మారిందంటే దేవుడి కింద మారింది. ఎలా మారింది అంటే ఒక శరీరం ధారించింది. వాక్యము ఒక శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది. దేవుని వాక్యము ఈ శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది. కిందకి రండి కొంచెం. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇక్కడ గమనించండి, సమస్తము అని పదం వాడాడు. ఏవేవైతే కలిగి ఉన్నాయో అన్నీ ఎవరి వల్ల కలిగాయంట? దేవుని మూలంగా కలిగెను. దేవుని మూలంగానే కలిగాయి. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా అంటే దేవుడు లేకుండా ఏది అవ్వలేదు, ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఏ జీవం అయితే దేవుడిలో ఉందో ఆ జీవము మనుషులకి వెలుగై ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. రైట్. ఆ వెలుగు అంట చీకటిలో ప్రకాశిస్తుంది, మెరుస్తుంది. కానీ ఏంటి గుర్తించలేదు? ఎందుకు? చీకటి దానిని గ్రహింపలేదు. ఏంటి? ఏం చీకటి అది? మనుషుల్లో ఉన్న చీకటి ఎవరిని గమనించలేదు? దేవుని వెలుగుని మనుషులు గమనించలేదు అనే విషయాన్ని మాట్లాడుతున్నాను. అంటే దేవుడు అనేవాడు పరలోకం నుంచి వాక్యంగా ఉన్న ఆ దేవుడు మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ లోకం అంట దేవుని గుర్తించలేదని చెప్తుంది. మనుషులు దేవుణ్ణి గుర్తించలేకపోయారు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. మనుషులు దేవుణ్ణి ఎందుకు గుర్తించలేకపోయారు? ఆలోచించగలుగుతారు? మనుషులు దేవుణ్ణి ఎందుకు గుర్తించలేకపోయి ఉంటారు? కారణం ఏంటి? ఆలోచిద్దాం. 6వ వచనం చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. ఎవరి దగ్గర నుంచి? దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు. దేవుడి దగ్గర నుంచి పంపబడిన ఒక మనిషి. ఇప్పుడు ఆయన విలువ ఏంటి? ఎవరి దగ్గర ఉన్నంట? దేవుని దగ్గర నుంచి పంపబడిన ఒక వ్యక్తి, ఒక మనిషి. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. రైట్. యేసు ప్రభు రాకముందు యోహాన్ గారు చెప్తున్నారు, ఒరే ఒకడు వస్తాడరా, ఆయన దేవుడు రా, ఆ వెలుగు వస్తుందని ఆ వెలుగు గురించి ప్రకటిస్తున్నాడు యోహాన్ గారు. కిందకు వచ్చింది. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను. లోకం ఆయన మూలంగా కలిగెను గాని
లోకం ఆయనను తెలుసుకొనలేదు. రైట్. యేసు ప్రభు గురించి యోహాన్ గారు మాట్లాడుతున్నారు. లోకమంతా ఈయన వల్లే కలిగింది కానీ లోకమంతా లో- ఈయన్ని తెలుసుకోలేకపోయింది అన్నారు. ఆలోచిస్తే ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచిద్దాం. మీరు ఎవరికైనా ఒక జత బట్టలు ఇద్దామనుకుని అనుకున్నారు. ఈ లోపల మీ ఇంట్లో ఉన్న పిల్లోడో పక్కింట్లో ఉన్నాడో పిల్లోడు వచ్చి ఇది నీకే అని ఇచ్చేసాడు, నీకే పట్టుకెళ్ళిపోని ఇచ్చాడు. మీరు చూసే లోపల ఆ వ్యక్తి పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వేసుకున్న బట్టలు ఇచ్చింది మీరు వాస్తవానికి. ఇప్పుడు ఆ వ్యక్తికి తెలియదు మీరే ఇచ్చారని. నొప్పి ఎలా ఉంటుందో చెప్పండి. కొన్నది మీరు, ఇచ్చింది ఎవడో, వేసుకుని తిరుగుతున్న వాడికి తెలియదు మీరు ఇచ్చారని. ఎలా కనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇదే జరిగింది ఇక్కడ కూడా. దేవుడు మూలాన ఈ లోకమంతా కలిగింది, ఆ దేవుడికి మూలానే అన్నీ వచ్చాయి. కానంట ఎవరి వల్ల కలిగిందో ఎవరు తెలియట్లే అంట విషయం. యేసు ప్రభు అనేవాడు వస్తున్నాడు అనే విషయాన్ని ముందుగానే చెప్తున్నాడు యోహాను. వాక్యమే దేవుడు రూపంలో ఈ భూమి మీదకి వస్తున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. కానీ లోకం గ్రహించలేకపోతుందంట ఆ విషయాన్ని. ఈయన దేవుడు అనే విషయాన్ని గ్రహించలేకపోతుంది. నొప్పి ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఈ భూమిని సృష్టించాడో ఆ వ్యక్తే ఈ భూమి మీదకి వస్తున్నాడు, ఆ దేవుడు ఈ భూమి మీదకి వస్తున్నాడు. అంత స్థాయిలో ఉన్న అంటే సృష్టికర్త దగ్గర నుంచి వస్తున్న యేసు ప్రభు, రైట్, ఈ భూమి మీదకి వస్తుంటే జనాలు ఎవరికీ తెలియట్లేదు ఈయన దేవుడు అనే విషయం. కొంచెం ఇలా కిందకు వచ్చాను. ఇంకా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఇంతకీ ఆఖరికి సొంతలు కూడా నమ్మట్లేదు. సొంత దగ్గరున్న వాళ్ళు కూడా ఈయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. 14 వచ్చాను డైరెక్ట్గా. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. రైట్. ఇక్కడ యేసు ప్రభు ఒక వివరణ ఇస్తూ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆ మహిమ కుమారుడు ఈయన. తండ్రి దగ్గర నుంచి పంపబడిన ఒక అద్భుతమైన దైవత్వం కలిగిన యేసు ప్రభు ఈ భూమి మీద. దేవుని యొక్క మహిమ ఈయనలో పుష్కలంగా కనిపిస్తుంది. అంటే దేవుడి దగ్గర ఉండే మహిమ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పరలోకంలో ఉండే మహిమ ఎక్కడికి వచ్చింది? పరలోకంలో ఉండే ఘనత ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు భూమి మీద ఉన్న జనము గుర్తుపట్టట్లే. రైట్. ఒక్కసారి మార్క్స్ వార్తకు వద్దాం. 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. నలభై చూడండి. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచిన వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎలా ఉండకూడదు? మీలో అలాగుండకూడదు. అలా అంటే ఎలా? అధికారం చెప్పండి. ఎలాగా? మీరు అలా ఉండకూడదు అంటున్నాడు. ఎలా? మళ్ళీ చదువు. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచిన వారితో ఇట్లనెను. ఇలా అన్నాడంట. ఏంటన్నాడు చెప్పండి. అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు, దేవుడు అంటే తెలియని వారు అధికారం గురించి తహతహలాడతారు. వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. తెలుసు కదా అన్నాడు. మీలో అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అలా ఎలాగా? అధికారం చేసేవారిలా. గట్టి చెప్పండి. ఎలాగా అధికారం చేసేవారు. అధికారం అంటే ఏంటి? ఇంతకి గవర్నమెంట్ ఎంప్లాయా? రాజకీయ నాయకుడా? అధికారి అంటే ఏం పవరు? అధికారం అంటే ఏంటి? అధికారం అంటే డిపార్ట్మెంట్ అధికారంలో ఉండదు అంటున్నాడా?
అంటే ఇప్పుడు మీరు ఎవరు ఉద్యోగస్తులు కాదు కాబట్టి అధికారేనా? ఉద్యోగం లేకపోయినా అధికారే. కొంచెం అర్థం అవ్వడానికి ప్రయత్నించేద్దాం. తండ్రికి కొడుకుని కొట్టే అధికారం ఉందా లేదా? పదం ఏం వాడతాం అక్కడ? తండ్రికి కొడుకుని కొట్టే అధికారం ఉందా లేదా? ఉందా? కొడుక్కి తండ్రికి కొట్టే అధికారం ఉందా లేదా? ఉందని ఎవరు చెప్పారు, లేదని ఎవరు చెప్పారు? తండ్రి కొట్టచ్చు అనే అధికారం ఉందని ఎవరు చెప్పారు? కొడుకు కొట్టకూడదనే విషయం ఎవరు చెప్పారు ఉంటారు? పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, మనకు తెలిసిన విషయాలు. ఇప్పుడు తండ్రికి ఉన్న అధికారం ఏంటి? ఇప్పుడు కొట్టడానికి అధికారం ఏంటి? అధికారం ఏంటంటే ఈ నా కొడుకు కాబట్టి. ఇప్పుడు ప్రసాద్ అని వచ్చి నవ్యాన్ని కొట్టగలుగుతాడా? ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు, అధికారం లేదు కాబట్టి కొట్టలేడు కదా. ఎక్కడ అధికారం ఉంది? వీళ్ళిద్దరి దగ్గర అధికారం ఉంది, వీళ్ళిద్దరి దగ్గర. ఇప్పుడు మనని ఎలా ఉండమంటున్నాడు? ఏం కారి? ఏం కారి? అధికారుల్లాగా ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు మీకు ఏ అధికారులు ఉన్నాయో మీకు ఐడియా ఉందా లేదా? మీకు తెలుసా తెలీదా? ఎన్ని విషయాల్లో మీకు ఒక అధికారం ఉంది? ఎన్ని విషయాల్లో మీ అధికారాలు ఉన్నాయి? మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే మీరు తిరిగి అనే అధికారం మీకు ఉందా లేదా? లేదా? చర్చలో కాదు, చర్చ బయట చెప్పండి. నేను చెప్తున్నా, చర్చ అయిపోయాక మీరు ఇంటికి వెళ్ళాక చెప్పండి మీ అధికారాలు ఏంటి చెప్పండి. మీ ఏ అధికారం అయితే వాడి మీరు చేస్తారో, నాకు అధికారం ఉంది కాబట్టి నేను అనొచ్చు, కాబట్టి నేను చేయొచ్చు, కాబట్టి నేను వెళ్ళొచ్చు, కాబట్టి నేను ఏదైనా అనే అధికారం ఉందో మీరు అలా ఉండద్దు అంటున్నాడు. మీకు ఏ అధికారం ఇవ్వబడిందో మీ అధికారాన్ని అలా చేయడానికి వీల్లేదు, అలా ఉండద్దు అని చెప్తూ ఏం చెప్పాడు ఇప్పుడు? మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల, మీలో ఎవరైనా గొప్పవాడు అయిపోదు అనుకుంటే వాడు మీకు పరిచారం చేయువాడే ఉండవలెను. గొప్పవాడు అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలంట? పరిచారం చేయువాడే ఉండాలి. పనోడులాగా అయిపోవాలన్నాడు. అంటే గొప్పవాడు అవ్వాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పనివాడి కింద మారాలి. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల, గొప్ప వ్యక్తి అవ్వాలనుకుంటే ఏం చేయాలంట? వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఎందరికి? అందరికీ దాసుడై ఉండవలెను. అందరికీ దాసేనా? వాడు అందరికీ దాసుడు. అందరికీనేనా? కొందరకా? అందరికీ. అందరికీ. నెక్స్ట్, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఎవరి గురించి చెప్తున్నాడంటే యేసు ప్రభు గురించి ఇప్పుడు చెప్తున్నాడు. నేను ఈ భూమి మీదకి అని చెప్తూ పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని, పనులు చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును, పని చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చాడు. రైట్. ఇప్పుడు దేనికి వచ్చాడని చెప్తున్నాడు? పని చేయడానికి, ప్రాణం పెట్టడానికి. దేనికి వచ్చాడు? పని చేయడానికి. మనిషి కుమారుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే పని చేయడానికి వచ్చాడని చెప్తున్నాడు. ఇంకో పదం ఏం వాడుతున్నాడంటే అక్కడ పని చేయించుకోవడానికి రాలేదని చెప్పాడు. నేను పనులు చేయించుకోవడానికి రాలేదు, పని చేయడానికి వచ్చాను. పని చేయించుకోవడానికి రాలేదు చెప్పండి. పని చేయడానికి వచ్చాడు. ఎవరు? ఎవరు? మనం. నేను ఎందుకు పుట్టాను అని అంటే పని చేయించుకోవడం కాదు, పని చేయడానికి. యేసు ప్రభు చెప్పిన మాట. అంత మహిమతో ఉన్నవాడు పరలోకం నుంచి ఆ వాక్యం ఒక శరీరంగా ముద్దగా మారి భూమి మీదకి వస్తే, ఆ భూమి మీదకి వచ్చిన ముద్ద ఏం మాట్లాడుతుందంటే, ఆ మనిషి ఏం మాట్లాడుతుందంటే, ఆ దేవుడే మాట్లాడుతున్నాడంటే, నేను పని చేయించుకోవడానికి రాలేదు, నేను సేవలు చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికే వచ్చాను. ఇప్పుడు అధికారం ఏంటి? ఇప్పుడు ఈయన అధికారం ఏంటి? పనోడుగా నేను అధికారం, నా అధికారం ఏంటంటే నా పనోడిని పనివాడని. ఈ భూమి మీద యేసు ప్రభు వచ్చినప్పుడు చెప్పిన మాట అది. మనం దేనికి వచ్చే ఇంతకి ఇప్పుడు? పనివారి కింద. రైట్. ఇప్పుడు ప్రజలంట గుర్తించలేకపోయారు, యేసు ప్రభుని దేవుడని గుర్తించలేకపోయారు. ఎందుకు గుర్తించలేకపోయారు? ఆలోచండి, ఎందుకు గుర్తించలేకపోయారు? చెప్తాను వినండి. యేసు ప్రభు దేవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. రైట్. జనాలు ఎప్పుడు గుర్తిస్తారు తెలుసా? ఒకవేళ ఈ ఊర్లో ఒక కొత్త బాబా వెలిచాడు అనుకుందాం. కొత్త బాబా. ఆ బాబా వెలిచిన తర్వాత
మీ నెత్తి మీద నెమ్మకే పెట్టి కోతుంటే దాంట్లో రక్తం కారుతుంది, మీ గురించి మాట్లాడుతున్నాడు, మీ గురించి చెప్పేస్తున్నాడు. జనం ఎలా చూస్తారు ఇప్పుడు ఆయన్ని? దన్నాలు ఇట్టు వచ్చి కాళ్ళకు దన్నాలు, కొబ్బరికాయలు, వ్యాపారం మొదలైపోదు. ప్రారంభంలో ఆ పని, ఆ బాబా చేస్తున్న పని జనం నెమ్మదిగా వస్తున్న టైంలో ఆయన స్టేటస్ ఎలా పెరుగుద్ది? ఎవడైనా రాగలుగుతాడు దగ్గరికి? ఎవడైనా ఆయన దగ్గరికి వచ్చి ముట్టుకోగలుగుతాడా? ఆయన దగ్గర రావాలంటే పెద్ద క్యూ ఉంటుంది, ఆయన చూడాలంటే పెద్ద క్యూ ఉంటుంది, ఆయన ముట్టుకోవాలంటే పెద్ద క్యూ ఉంటుంది, చాలా తతంగా ఉంటుంది. ఆయన ఎక్కడైనా దిగుతాడా? ఏ విషయంలో తగ్గుతాడా? యేసు ప్రభు అలా రాలే. యేసు ప్రభు అలా రాలే. ఆయన పుట్టిన తర్వాత, యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన పెట్టబడిన ప్లేస్ ఎక్కడ? పశువులు నివసించే పాకలో ఆ చిన్న బిడ్డగున్న యేసు అక్కడ ఉన్నాడు. అది మంచి గొప్ప ప్లేసా? భయంకరమైన చండాలమైన ప్లేసా? చండాలమైన ప్లేస్లో ఉంచున్నాడు. యేసు ప్రభు ఎలా రావాలో అలా రాలే. ప్రజలు అనుకుంటున్నట్టుగా ఆ దేవుడు అనేవాడు ఎలాగొస్తాడో అలా రాలే. కాగా ఇంకా చేసిన పనులు ఏంటంటే మనుషులు కాలు కడిగాడు, పాదాలు కడిగాడు. ఇప్పుడు దేవుడు అని ఎవడు నమ్ముతాడు చెప్పండి? యేసు ప్రభువే ఈ భూమి మీదకి వచ్చి నేను దేవుడిని అని చెప్పుకుంటూ వస్తున్న దేవుడే ప్రజలు అనుకుంటున్న, ప్రజల ఊహల్లో ఉన్న దేవుడు ఎలా ఉంటాడో అలా లేకుండా వేరే ఉన్నాడు. దేవుడు అనేవాడు ఏం చేయించుకోవాలి? వాస్తవానికి సేవలు చేయించుకోవాలి కదా. సేవలు చేయించుకుంటేనే దేవుడు అనిపించుకుంటాడు. ఈయన ఏం చేశాడంటే నిన్ను సేవలు చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చేదని చెప్పి ఆ సేవ చేసే పద్ధతిలో ఆయన కాళ్ళు కడిగి చూపించాడు. నేను ఇంత తగ్గాను అని చూపించాడు. ఇప్పుడు దేవుడు అని ఎవడు నమ్ముతాడు చెప్పండి? దేవుడు అని ఎవడు నమ్ముతాడు చెప్పండి? నమ్ముతాడు ఎవడైనా? ఎవడు అసలు ఛాన్స్ ఉందా? నమ్మే ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. అనుకుందాం, మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, చాలా పెద్ద డాక్టర్, చాలా సీనియర్ డాక్టరు అని మీరు విన్నారు, రైట్? వినిన తర్వాత మీరు హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో డాక్టర్ ఎవరో చూడాలని మీరు ఆశపడుతున్నారు. ఆ పెద్ద డాక్టరు, సీనియర్ డాక్టరు, చాలా ఫేమస్ డాక్టర్ ఎవరని మీరు కలుద్దాం, ఆయనతో చూపించుకుందాం అని అనుకుంటున్నారు. మీరు దారిలో అలాగ వెళ్తుండగా ఒక వ్యక్తికి కొబ్బరి నూనె రాసి మాలిష్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి తల మీద రుద్ది చక్కగా మాలిష్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళి డాక్టర్ గారు ఎక్కడా అని అడగగానే ఆ మాలిష్ చేస్తున్నా ఆయన అని చెప్పారు అనుకోండి, నమ్మగలుగుతారా? ఎందుకు? మీ ఊహకి ఆయన వృత్తి చేస్తున్న పనికి మీకు ఎక్కడ సింక్ అవ్వదు. ఇప్పుడు యేసు ప్రభుని గుర్తుపట్టకపోవడం కారణం అదే అయిపోయింది. యేసు ప్రభు ఫుల్ లైటింగ్లు వేసుకుని దిగదగలు ఆడిపోతూ జనం వేసుకుని బాగా సేవలు చేయించుకుని ఉంటే దేవుడు అని గుర్తుపెట్టి ఉండేవారేమో. దేవుడు అని గుర్తుపట్టకపోవడం కారణం ఈ మనుషులు దేవుడు ఎలా వచ్చాడో అలా రాలే, పాదాల కడిగి, రైట్? పనివాడి కింద ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు మనము పనివాడి కింద మారాలి. ఇది యేసు ప్రభుకున్న ఒక ఆశ. ఈ పనివాడి కింద మనం మారాలి అంటే ఏంటేంటి చేయాలో, ఎలా చేయాలో అనే విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. కొన్ని విషయాలు, ఇంకా కొన్ని లక్షణాలు మన లోపలికి రావాలి, ఆ విషయాలు నేర్చుకున్నాం. పోయిన వారం మనం నేర్చుకున్న విషయాల్లో మనకి ఒక స్టేటస్ ఉంటుంది, మనకి ఒక హోదా ఉంటుంది. ఆ హోదాని మరిచి పని చేయడానికి ఇష్టపడాలి. ఆ హోదాని మరిచి, నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. అంటే మాకు క్యాంప్స్లో, అంటే పార్వతీపురంలో అయ్యే చిల్డ్రన్ క్యాంప్స్లో మాకు జరిగే ఒక పరిచయం ఎలా ఉంటుందంటే, ప్రారంభ రోజుల్లోనే, కొత్త రోజుల్లోనే క్యాంపు స్టార్ట్ చేసిన తర్వాత సుమారుగా ఒక 400 నుంచి 500 మంది పిల్లలు ఆ రోజు ప్రారంభ రోజుల్లో వచ్చేవారు. ఆ వచ్చిన తర్వాత డ్యూటీస్ వేసేవారు. ఎవరు ఏం చేయాలి, ఎవరు ఏం పని చేయాలి, ఎవరు వంట, ఎవరు ఇది అన్నీ చేసేవారు. అన్నీ రాసిన దాంట్లో నేను చెక్ చేస్తే బాత్రూమ్లు కడగడానికి 2 డాక్టర్లు ఉన్నారు దాంట్లో. మా చర్చకు వచ్చే ఆ రోజుల్లో డాక్టర్లు ఉన్నారు. 2 గవర్నమెంట్ డాక్టర్స్, 2 కేజీహెచ్లో పనిచేసే డాక్టర్సే, భార్య భర్తలు 2. సాధారణంగా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి పొజిషన్లు ఇస్తారు? డాక్టర్ గారు అనగానే, అది కూడా గవర్నమెంట్ డాక్టర్ అనగానే ఎలాంటి పొజిషన్లు ఇవ్వాలి? చైర్లో కూర్చుని పెట్టేది, పిల్లల దగ్గర ఉండేది, వాక్యాలు చెప్పేవి, ఇలాంటివే కదా. అక్కడ భిన్నంగా చేసేవారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ ఈ బాత్రూమ్ కడిగే పనులు చేసేవారు. ఇప్పుడు వాళ్ళ స్టేటస్ ఏంటి? సమాజంలో స్టేటస్ ఏంటి? డాక్టర్
ఆయన వస్తా ఉంటే పేషెంట్ చూడండి నిలబడతారు. పేషెంట్లు రూమ్లో కూర్చుంటారు, డాక్టర్ వస్తున్నారు అనగానే అందరూ ఏం చేస్తారు? లేచి నిలబడతారు. ఎందుకు? ఎందుకు? దేని బట్టి గౌరవం ఆయనకి? డాక్టర్ బట్టి గౌరవం. ఇప్పుడు డాక్టర్కి ఆ గౌరవం, ఆ హోదా ఉంది కాబట్టి ఎలాంటి పనులు ఇవ్వాలి వాళ్ళకి? ఆ పనులు ఇవ్వచ్చా చర్చిలో? ఇస్తారా? చర్చికి వస్తే ఇస్తారా? నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళేవాడిని, బేతేల్ ప్రార్థనా మందిరం అని. ఎతికి ఇంక తప్పక చర్చి చేయడి, ఇంకా ఏదో ఒకటి వెళ్దాంలో నేను వెళ్ళేవాడిని. ఒక నెలన్నర పాటు వెళ్తూ ఉండేవాడిని. పాస్టర్ అమ్మ నడిపించేది. పాస్టర్ గారు వేరే ఊళ్ళో నడిపించారు, పాస్టర్ అమ్మ నడిపించేది. మామూలు ఎవరైనా విశ్వాసి ఇలా బైబిల్ పట్టుకుని నడుచుకుంటూ వస్తే స్టేజ్ మీద ఉండి పాటలు పాడి ఆరాధన చేస్తే మామూలుగా ఉంటూ ఉండేది. పాస్టర్ అమ్మ గారు పెద్ద ఏం చూసేది కాదు. పొరపాటున కారు ఆగిందా, చర్చ్ ఎదురుగుండా కారు ఆగిందా, పరుగున ఆరాధన మధ్యలో వెళ్ళిపోయేది. ఎవరిని? వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. ఏ వ్యక్తి అయితే కారులో వచ్చేవారో ఆ వ్యక్తుల్ని రిసీవ్ చేసుకోవడానికి స్టేజ్ మీద ఉన్న ఈ మహాతల్లి వెళ్ళిపోయేది. రండి 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 రండి, కూర్చోండి కూర్చోండి, బాబు నువ్వు లేకమ్మా, నువ్వు లేక, నువ్వు పాప నువ్వు అటు కూర్చో, అటు కూర్చో, రండి రండి కూర్చోండి కూర్చోండి ఆ నాలుగు కూర్చోపెట్టేది. మళ్ళీ వచ్చేది. మళ్ళీ సైకిల్ వచ్చినా పట్టించుకోదు, బైక్ వచ్చినా పట్టించుకోదు, మళ్ళీ కారు వస్తుంది కదులుతుంది. ఇప్పుడు ఆవిడకి స్టేటస్, కూర్చోపెట్టే పద్ధతులు, వాళ్ళ హోదాలో ఉన్నారు కాబట్టి ఆ పనులు. ఇప్పుడు అలాంటి వాళ్ళని పని చేయించగలుగుతారా? పని చేయించగలుగుతారా? అనుకుందాం ఈ ఊరికి సంబంధించిన ఎమ్మెల్యే యేసుప్రభుని నమ్ముకుని మన చర్చికి రావడం ప్రారంభిస్తుంది అనుకుందాం. మీరు ఇంతే నిదానం కూర్చుంటారా? ఎమ్మెల్యే గారు వస్తే మీరు ఇంతే నిదానంగా కూర్చుంటారా? కొంచెం ఏదైనా పొగ దూపం ఆవిడకి ఏం పని చెప్పగలుగుతారా? ఎమ్మెల్యే గారు వచ్చారనుకుంటా, ఎమ్మెల్యే గారు బుద్ధిగా బైక్ పట్టి కూర్చున్నారు అనుకోండి, ఆ ఎమ్మెల్యే గారు కొంచెం కుర్చీలన్నీ అటు తోసేయండి సర్దేయండి అనగలుగుతారా మీరు? ఎందుకు అనలేరు చెప్పండి? ఒక హోదా, వాళ్ళు దిగుతారా సాధారణంగా? ఆ హోదాలో ఉన్న వాళ్ళు దిగుతారా? యేసు ప్రభు హోదా ఏంటి, ఎంత దిగాడు? ఇప్పుడు చూడండి, యేసు ప్రభుకున్న హోదా ఏంటి, ఎంత దిగాడు? ఈ హోదా విషయంలో దిగడం ప్రారంభించాలి. దిగకపోతే యేసు ప్రభు చెప్పిన ఆ పనివాడికి ఉన్న లక్షణం లేదని అర్థం. రైట్? పనివాడి కింద మారాలి అంటే ఆ హోదాలను వదలాలి. రెండో విషయం నేను చెప్తాను, గుర్తింపు అనంటే ఏంటి? గుర్తింపు. మీకు గుర్తింపులు ఉన్నాయా? ఏమైనా గుర్తింపు కార్డులు కాదు, మీకంటూ గుర్తింపు ఉందా? మీకంటూ ఒక గుర్తింపు ఉందా లేదా? ఉందా లేదా? ప్రజల్లో మీకంటూ ఒక ఐడెంటిటీ, మీకంటూ ఒక గుర్తింపు ఉందా లేదా? డౌట్ లేదు, మీకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు కోల్పోవడానికి ఇష్టపడతామా? పని చేయాలంటే, ఒక పని చేయాలంటే మీకు ఏ గుర్తింపు అయితే ఉందో, ఆ గుర్తింపు ప్రజల మనసులో ఏదైతే ఉందో ఆ గుర్తింపుని మర్చి చెయ్యలేని పనులు ఏం చేయగలుగుతారా? ప్రజల్లో నా పైన ఒక అభిప్రాయం ఉంది, నేను ఫలానా 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 ఫలానా, ఈ ఫలానా అనే దగ్గర గుర్తింపుని తగ్గి చేయడం చాలా ఇబ్బంది పడతారు. నాతో పాటు పాస్టర్ గారి దగ్గర నేర్చుకునే పిల్లల్లో నాతో పాటు ఒక అబ్బాయి ఉండేవాడు. వాళ్ళది వ్యాపారం, బట్టల వ్యాపారం. ఆ వ్యాపారం మీద వచ్చిన ఆ డబ్బుని బిల్డింగ్లు పెడతారు, బిల్డింగ్లు కట్టి రెంట్లు ఇస్తారు. విశాఖపట్నంలో బిల్డింగ్లు కట్టిన రెంట్కి ఇచ్చుకున్నారంటే ఇంకా బతికేయచ్చు. అలాంటి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఆడు కూడా లెక్కలేదు. నెల అయినప్పటికీ సుమారుగా ఆ అబ్బాయికి ఆ కుటుంబానికి వచ్చే ఆ రెంట్లే కోటి దగ్గర రెంట్లు వస్తాయి. వ్యాపారం కాక చిన్నగా ప్రారంభించారు, వ్యాపారం కాక ఈ రెంట్లే సుమారుగా ₹1,00,00,000 రెంట్లు వస్తాయి. అలాంటి వ్యక్తి మా చర్చిలో మాతో పాటు ఉండేవాడు, అన్ని విషయాల్లో బాగానే ఉండేవాడు. ఈ క్యాంపుల టైంలో మాకు నేర్పించాలని పాస్టర్ గారేమో ఆయన్ని నన్ను పిలిచాడు, ఆ డబ్బున్నవాడిని నన్ను పిలిచారు. ఇద్దరిని పిలిచి క్యాంప్కి ఒక వారం ముందే పిలిచి రండి, మనము ఇన్విటేషన్స్ ఇవ్వాలి. మొత్తం పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, చర్చిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం పిలవాలి క్యాంప్ గురించి, మీరందరూ రండి అని పిలిచారు. నేనేం చేశానంటే, నా మైండ్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే,
క్యాంప్ కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ పనులు చేయాలి, మట్టి పనులు చేయాలి, తవ్వాలి, రాళ్ళు ఎత్తాలి, బస్తాలు ఎత్తాలి, చెత్త ఎత్తాలి, గడ్డి పీకాలి, బోల్డ్ పనులు చేయాలి. ఇవన్నీ మట్టిలో ఉండి చేసే పనులు, ఈ మట్టిలో కలిగి చేసే పనులు. నా మైండ్ నేను అలా పెట్టుకుని నా దగ్గరున్న పాత బట్టలన్నీ ఏ ఉన్నాయో మట్టిలో పని చేయాలి కాబట్టి పాత బట్టలన్నీ నేను అన్నీ రెడీ చేసుకుని పాత బట్టలు రెడీ చేస్తున్నాను. మంచి బట్టలు వేస్తే మురికైపోతాయి, అక్కడ అన్నీ ముయ్యాలని పాత బట్టలు. నాతో పాటు ఉన్న ఈ డబ్బు గల వ్యక్తి ఏం చేశాడంటే మంచి బట్టలు, ఇస్త్రీ బట్టలు, గెంజి పెట్టిన బట్టలు చక్కగా స్టిఫ్గా పెట్టాడు, రెడీగా పెట్టాడు. పెట్టుకుని నీట్గా రెడీ వచ్చాడు. నేనేమో పాత బట్టలు రెడీగా వచ్చాను. పాత బట్టలతో వచ్చింది నేను, కొత్త బట్టలతో వచ్చిన ఈయన. మేమిద్దరం మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. షార్ట్లు, నిక్కర్లు, బన్నీలు తెచ్చుకున్నావా అని అడిగాను. దేనికి అన్నాడు. పని చేయాలి కదా మనము, బస్తాలు గిత్తాలి, ఎత్తాలి, మట్టి తీయాలి, బూదులు దొలపాలి, అన్నీ చేయాలి కదా, పని చేయాలి కదా అంటే పనులా అన్నాడు ఆ డబ్బున్నవాడు. అబ్బే నాకు అలాంటి పనులు అన్న చెప్పడం చెప్పాడు. అలాంటి పనులు ఆలివ్ అన్న నాకు చెప్పడం చెప్పాడండి. అడిగాను ఎందుకు చెప్పడు అని అడిగాను. నా స్టేటస్ అది అంటే కొంచెం మేము వేరు కదా, మేము కొంచెం రిచ్ కదా అన్నాడు. ఆయన వాడిన పదము నేను కొంచెం రిచ్ కదా, నన్ను ఇలాంటి పనులకు వాడు అన్నాడు. మరి ఎలాంటి పనులకు వాడతాడు అని అడిగాను. అంటే పాస్టర్లని ఇన్వైట్ చేయడం, చర్చిలకు వెళ్ళడం, కారులో కూర్చోవడం, కారులో తిరగడం, ఇవి చెప్తాడు తప్ప మిగతా పనులు నాకు చెప్పరు పాస్టర్ గారు, నాకు తెలుసు, మేము కొంచెం రిచ్ కదా అందుకే మాకు ఇలాంటి పనులు చెప్పడం అని చెప్పారండి. చాలా దుఃఖం కలిగింది ఆ మాటకి. ఈ వ్యక్తి ఆలోచన ఏంటంటే మేము రిచ్ కాబట్టి, నాకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి చర్చిలో మేము డబ్బు ఉండాలి. ఆ చర్చ్ మొత్తంలో ఆడే డబ్బులాడు. మా చర్చ్ మొత్తంలో డబ్బున్న వ్యక్తి ఆడున్నాడంటే ఆ వ్యక్తి ఒకటే, అప్పులు లేకుండా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఒకటే, విపరీతమైన డబ్బు. మేము కొంచెం రిచ్ కాబట్టి మాకు అలాంటి పనులు చెప్పరు అని చెప్పారు. లోపల బాధేసి లోపల ప్రార్థన రన్ అవుతుంది. ప్రభా ఈ రిచ్ అంటున్నాడు, ఆడు పుచ్చు ఏదో కొంచెం వదలగొట్టవా అని లోపల ప్రార్థన. ఆ రిచ్ కాస్త పుచ్చు అయిపోలేడు ఖచ్చితంగా అని లోపల ప్రార్థన చేసుకుంటూ, గడ్డి పీక్కుంటూ, రాళ్ళు ఏరుకుంటూ, పోగేసుకుంటూ, తట్టల్లో ఎత్తుకుంటూ రెడీ చేసుకుంటూ ఉన్నాను. మురికి బట్టలు వేసుకుని ఆడు నీట్గా గెంజి పెట్టిన ఇస్త్రీ బట్టలు వేసుకుని కుర్చీలో కూర్చొని చూస్తున్నాడు. అలాగా కుర్చీలో కూర్చొని చూస్తున్నాడు. ఆలివన్ వచ్చాడు. వచ్చి ఈడు రెడీ అయిపోతున్నాడు బైబిల్ పట్టుని. ఇప్పుడు మేము పాస్టర్ల దగ్గరికి వెళ్తాము, చర్చిల దగ్గరికి వెళ్తాము, ఇన్వెస్టిగేషన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాము అన్నట్టుగా ఆఫీసర్లా రెడీ అయిపోయి ఉన్నాడు. ఎక్కడో మోళ్ళు ఉన్న నా మీద కేకలేసి రే తొందరరా అన్నాడు. పరుగుని వచ్చాను నేను. తొందరగా వచ్చి అన్నాడు. బట్టలు బాగాలేదంటే రారా అని చెప్పి చేయి పట్టుని తీసుకెళ్ళి కార్లో ఎక్కి కూర్చోబెట్టాడు మురికి బట్టలతో. ఈ రెడీ అయిన ఆఫీసర్ గారిని పట్టించుకోవట్లే. నేను అన్న వెళ్ళాం. నేను ఆ మురికి బట్టలతో వెళ్ళాను. అన్న దేనికన్నా అన్నాను. పాస్టర్ని పిలుద్దాం, చర్చ్ అంతా పిలాలి దా అని చెప్పాడు. నేను మొత్తం మీ ఇద్దరు వెళ్ళి మొత్తం అంతా తిరిగి వస్తాం. వచ్చినప్పటికి ఈ రిచ్ బాబు గారి ముఖం చూడలేకపోతున్నాం. ఎందుకంటే రెడీ అయిపోయాడు. మా హోదాకు తగ్గట్టుగా మాకు పనులు ఇస్తారు తప్ప, మా రిచ్నెస్ తగ్గట్టు, మా గుర్తింపు తగ్గట్టుగా ఇస్తారు తప్ప అన్నట్టుగా ఉన్నాడు. అయిపోయింది. నేను వచ్చేసాను, దిగిపోయాను. మళ్ళీ తట్టా గిట్టా పట్టినాను, అన్ని పనులు చేసుకున్నాడు. ఆడ అలాగే కూర్చున్నాడు. తర్వాత రోజు క్యాంప్ స్టార్ట్. రాత్రి కూర్చుని మొత్తం అంతా లిస్టులు రాశారు. ఎవరేంటి చేయాలి మొత్తం అన్నీ రాసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ బాత్రూమ్ కడిగే ప్లేస్లో ఆ అబ్బాయి పేరు రాశాడు. బాత్రూమ్లు నీట్గా కడిగే బాధ్యత ఆ ఒక్కడి పేరు. అసిస్టెంట్ కూడా లేడు. 500 మంది విపరీతంగా వాడుతూ బాత్రూమ్లు ఎలాగుంటే ఆలోచించండి, కంపు కొడతాయి. అలాంటి దాంట్లో ఫస్ట్ ఈడి పేరు రాశాడు, రిచ్ బాబు పేరు. ఆ పేరు చూడగానే అబ్బా నా ఆనందం, నా ప్రార్థన ఎంత ఆనందం అనిపించింది అంటే అంత ఆనందం అనిపించింది. ఇప్పుడు ఈ వ్యక్తి మైండ్ ఏంటంటే నాకు ఒక గుర్తింపు, నాకు ఒక ఐడెంటిటీ ఉంది, ఈ చర్చిలో నేనే డబ్బుకోలోని, నేను అలాంటి పనులు నాకు వాడరు అని. ఇప్పుడు ఏ గుర్తింపు అయితే ఆ వ్యక్తికి ఉందో ఆ గుర్తింపు తగ్గట్టుగా మైండ్ లేదు. యేసు ప్రభు గుర్తింపు ఏంటి? ఇప్పుడు పనివాడు. యేసు ప్రభు గుర్తింపు పనివాడు. హోదా ఏంటి ఇంతకి? అసలు హోదా ఏంటి? ఆయన స్టేటస్ ఏంటి? ఐడెంటిటీ ఏంటి? గుర్తింపు ఏంటి ఆయనకి ఇంతకి? దేవుడి దగ్గర నుంచి మహిమ రూపంతో వచ్చిన వ్యక్తి ఈయన. అలాంటి గుర్తింపు కలిగిన వ్యక్తి భూమి మీదకి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాడంట.
పనివాడి కింద, పనివాడులాగా. ఇప్పుడు ఆయనకున్న ఐడెంటిటీ ఏంటంటే, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను రా, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చినోడిని, నేను ఇలాంటి పనులు చేయడం ఏంటి, అది లేదు ఆయనకి. ఐడెంటిటీ ఎక్కడైనా మిస్ అవుతుందా? మీ గుర్తింపు అంటే, మీకున్న ఈ లోకంలో ఉన్న గుర్తింపుని బట్టి మీరు ఏమైనా చేయలేని పనులు ఉన్నాయా? మీకున్న గుర్తింపులు బట్టి మీరు ఏవైనా మనుషులకి చేయలేని పనులు ఉన్నాయా? 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 లేవా? అన్ని పనులు చేయగలుగుతారా? మీ 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 ఇంట్లో పనిచేసే పాలేరు వచ్చి, బాబు ఒకసారి రా, పైన షీట్లన్నీ వేస్తున్నా కడుదుగా, నువ్వు కూడా నాతో పట్టరా అని మిమ్మల్ని పిలగొడతాడా? మీ ఇంట్లో పనిచేసే పాలేరు మీ ఇంటికి వచ్చి, దా కొంచెం లీక్ అయిపోతుంది, తార్పాలను కడదాం, గుడ్లు కడదాం, తాళ్ళు కట్టాలి, నువ్వు పైకి ఎక్కుదు కానీ నీకు ఎందుకు కడతాను అని మిమ్మల్ని పిలవగలుగుతాడా? పిలిచేడే అనుకుందాం, వెళ్ళగలుగుతారా? పిలిచేడే అనుకుందాం, ధైర్యం చేస్తే ఇంకెవరు లేక పిలిచేడు అనుకుందాం, వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరా? కారణం ఏంటి? మీకేదో గుర్తింపు ఉంది, మీకేదో గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఏం చేస్తుంది? ఇప్పుడు నేనేంటి, నా ఇంట్లో పనిచేసేవాడి దగ్గరికి వెళ్ళా అంటే, నేను ఆడికి పని చేయడం ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు హోదా ఏంటి, అని వృత్తి ఏంటి, ఇప్పుడు ఎంచుకున్న దారి ఏంటి? ఆ మాట చెప్తూనే నేను సేవ చేయడానికి వచ్చాను, చేయించుకోవడానికి రాలేదని చెప్పాడు. ఇప్పుడు మనము అలా మారకపోతే ప్రమాదం. నీ గుర్తింపు, ప్రజల్లో ఉన్న నీ గుర్తింపు నిన్ను ఏదైనా పని చేయనివ్వకుండా ఆపుతుందంటే, నాకున్న ఈ గుర్తింపు వల్ల నేను ఈ పని చేయలేను అని ఆపుతుంది అంటే ఖచ్చితంగా పనివాడి లక్షణం లేదని అర్థం. నీకున్న ఆ గుర్తింపు ఏదైనా కొంచెం చిన్న పని, చులకనమైన పని చేయడానికి ఆపుతుంది అంటే ఖచ్చితంగా పని వాడుకుంటే లక్షణం లేదు అనే విషయం. మూడో విషయంకి వస్తున్నాను నేను. మర్యాదనండి. మర్యాద. మీకు మర్యాద ఉందా లేదా? మీకంటూ ఒక మర్యాద ఉందా లేదా? ఈ మాటలన్నీ దగ్గరే ఉంటాయి కానీ అర్థాలు వేరే ఉంటాయి. మీకంటూ ఒక మర్యాద ఉందా లేదా? ఏంటా మర్యాద? ఏంటా మర్యాద? ప్రజల్లో మీకు ఏం మర్యాద ఉందో మీకు తెలుసు, ఎలాంటి మర్యాద ఉందో తెలుసు. ఇప్పుడు ఆ మర్యాదకు తగ్గ మీరు పని చేస్తారా, మర్యాద కింద పని చేస్తారా? మీకున్న ఆ మర్యాదకు తగ్గ ఎంపిక ఉంటుందా, మర్యాదకి కింద ఉంటుందా ఎంపిక? చర్చిలో మీటింగ్ అవుతుంది, మీటింగ్ అవుతుంది. చర్చ్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత సరిగ్గా గమనిస్తే కూర్చోవడం ఎలా కూర్చున్నారంటే, చదువుకున్న వాళ్ళందరూ ఒక బ్యాచ్, ఉద్యోగస్తులందరూ ఒక బ్యాచ్, కింద స్థాయి మధ్య స్థాయి ఉంటుంది చూడండి, ఆటోలు నడుపుకునే వాళ్ళు ఈ స్థాయి ఉంటుంది చూడండి, వాళ్ళందరూ ఒక గ్రూప్. ఎలా గ్రూప్ ఫామ్ ఏంటిది? అది చదువుకున్న జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఒక బ్యాచ్ కింద కూర్చుని ఉండిపోయారు, రైట్? ఉద్యోగస్తులు కొంచెం స్థాయి ఉన్న వాళ్ళు, స్టేటస్ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్లో కూర్చున్నారు. ఈ చిన్న స్థాయి ఏదైతే ఉంటుందో, రోజు పనులు చేసిన వాళ్ళు, ఆటో పనులు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఒక బ్యాచ్కి కూర్చున్నారు. ఈ బ్యాచ్లు ఎందుకు డివైడ్ అయ్యి ఉంటాయి చెప్పండి? ఎందుకు ఇలా ఈ 3 గ్రూపుల్లో ఫామ్ అయి ఉంటుంది? కారణం ఏంటి? వాళ్ళని కలిపింది ఏంటి? ఇందుకే చదువు లేని బ్యాచ్ని ఒకటి కలిపింది, ఒకటి చిన్న ఆటో స్థాయి కలిపింది, ఒకటి బాగా ఉద్యోగస్తులు ఒకటి. ఏంటి కలిపింది వాళ్ళు ఇందుకే? ఇప్పుడు ఉద్యోగస్తుడు వెళ్ళి ఈ ఆటో దగ్గర కూర్చోడు, కలవడు. ఉద్యోగం చేస్తున్న స్థాయి ఉన్నవాడు ఈ కింద స్థాయి దగ్గరికి వెళ్ళి, ఈ ఆటో స్థాయి దగ్గరికి వెళ్ళి కలవడు. ఈ కలవకుండా ఇక్కడ అంటే జనంలో ఉద్యోగం చేసేవాడికి మర్యాద ఎక్కువ ఉంటుందా, ఉద్యోగం చేయనివాడుకా? ఉద్యోగస్తుడిగా, ఆటో డ్రైవర్గా? ఎవరికి ఎక్కువ ఉంటుంది మర్యాద? ఉద్యోగస్తుడికి కదా, జాబ్ చేసేవాడికి కదా, ఒక హోదా మంచి చదువున్నవాడికి కదా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వీళ్ళు ఎవరితో అయితే కలుస్తారో, వీళ్ళ స్థాయి ఏంటో, వీళ్ళకున్న మర్యాద ఏంటో వాళ్ళతోనే కలుస్తారు. ఉద్యోగస్తుడు కలవడానికి కారణం ఏంటంటే, నాకు ఒక రెస్పెక్ట్ ఉంది, నేను ఇలాంటి వాళ్ళతోనే ఉండాలి.
నాకున్న ఒక రెస్పెక్ట్ ఏంటంటే ఇలా ఉండాలి, నేను వెళ్ళకూడదు, నేను తగ్గకూడదు. అందుకు ఇవన్నీ ఏర్పాట్లు వస్తాయి. ఇప్పుడు సంఘంలో ఉన్న ఉద్యోగస్తుడే మామూలుతో కూర్చోవడం ప్రారంభిస్తే మిగతా వాళ్ళు రావడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఆలోచిద్దాం, మీకు అర్థం అవడం చెప్తున్నాను. మీకున్న ఒక మర్యాద ఏంటో మీకు అర్థం అవట్లేదు కాబట్టి అర్థం అవడానికి నేను ఒక విషయం చెప్తాను, వినండి. ఇప్పుడు మీకు ఒక మర్యాద ఉంది, రైట్? మీకు ఒక మర్యాద ఉంది. ఒక వివాహానికో ఒక ఫంక్షన్కో వెళ్ళారు, మిమ్మల్ని మర్యాదగా భోజనం దగ్గర కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చోండి, తినండి అని చెప్పి కూర్చోబెట్టారు. మీరు మనసులో మన బట్టి, మాకు వచ్చే మర్యాద బట్టి ఇలాగేస్తున్నారు అని చెప్పి మీరు లోపల సంతోషపడుతున్నారు. మీకున్న మర్యాద బట్టి అలా ఆ మర్యాదలు చేస్తున్నారు. మీ పక్కన ఒక చైర్ ఖాళీ ఉంది, నా మాట వినండి. మీరు ఆ మర్యాదని ఆనందిస్తున్నారు. మీ పక్కన ఒక చైర్ ఖాళీ ఉంది. ఆ ఫంక్షన్ యజమాని ఏం చేశాడంటే బయట నుంచి ఒక అడుక్కునోడు తీసుకొచ్చి బాబు నువ్వు కూడా తినని చెప్పి మీ పక్కన కూర్చోబెట్టాడు. అడుక్కునేవాడిని మీ పక్కన అంత దగ్గర ఇంకా ఈ అమ్మగారి పక్కన ఈ అయ్యగారి పక్కన కూర్చోబెట్టాడు. ఎలాంటి ఆలోచన లేకుండా ఉండగలుగుతారా? ఎలాంటి ఆలోచన లేకుండా ఉండగలుగుతారా? ఏ ఆలోచన వస్తుంది? అడుక్కునేవాడిని మీ పక్కనకి వచ్చి కూర్చోబెట్టేస్తే ఆడు అడుక్కునే సంచి అలాగే ఉంది, తెపాల అలాగే ఉంది, బొచ్చు అలాగే ఉంది, అదే మురికి బట్టలు, అదే వాసన. చక్కగా వచ్చి కూర్చోపెడితే తిన్నాయన అని చెప్పి నీ పక్కనకి వచ్చి కూర్చోపెట్టేశాడు. ఇప్పుడు మీ లోపల వచ్చే ఆలోచన ఏంటి చెప్పండి? మీ పక్కన కూర్చోపెట్టే అర్హత లేదు అడిగి. మీకంటూ ఒక మర్యాద ఉంది, ఆ మర్యాదకు తగ్గ మనిషి ఉంటేనే మీకు ఆనందం. ఇప్పుడు ఆ మర్యాదని వదిలి కిందకి రావడం అనేది అవుతుందా? మీకు ఏ మర్యాద అయితే ఉందో ఆ మర్యాదను వదిలి మీ లోపల ఏ ఆలోచన కూడా రాలేదంటే, నా పక్కన అడుక్కునే కూర్చోపెడతాడా అని ఒక్క చిన్న ఆలోచన కూడా రాకుండా ఉంటే మీరు పనివాడే. పనివాడి లక్షణం ఉన్నట్టే. ఆ మర్యాదని వదిలి కిందకి రా. ఇప్పుడు ఎవరన్నా పెద్ద వ్యక్తిని కూర్చోపెట్టాడు అనుకుందాం, ఆ పెద్ద వ్యక్తిని కూర్చోపెట్టాడు అనుకుందాం, అప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? ఆయన నా పక్కన కూర్చున్నాడు తెలుసా, ఆయన నా పక్కన. ఇప్పుడు ఏమైంది? మీ మర్యాదకి లెవెల్ అయ్యింది. మీ మర్యాదని మరిచి మీరు కిందకి దిగడానికి ప్రయత్నించారా, కిందకి దిగారా, మీలో పని పడుకుంటే లక్షణం ఉందన్నట్టు. మర్యాద మీ లోపల మర్యాదని వదిలి కిందకు దిగడం ప్రారంభించాలి. ఒకవేళ మీ మర్యాదకి ఎక్కడైనా మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండకపోతే, అది మీరు దిగకపోతే, దిగలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా పని వాడుకుంటే లక్షణం లేనట్టు. యేసు ప్రభు ఎవరితో కూర్చునేవాడు? ఎలాంటి వాళ్ళతో కూర్చునేవాడు? బయట వాళ్ళు చూసి ఏంటయ్యా మీ యేసు ప్రభు పాపులతో కూర్చుంటాడే, పాపం చేసే వాళ్ళతో కూర్చుంటాడే అని అనేవారు ప్రజలు. యేసు ప్రభు స్థాయి అది. ఇప్పుడు యేసు ప్రభు అలాంటి స్థాయిలోంచి వచ్చి కిందకి దిగొచ్చి ఆయన చేసిన పనివాడి కింద చేయడం. ఇప్పుడు ఎక్కడైనా మీ విషయాల్లో ఆ మర్యాద అనే లోపల ఉండి మీరు దిగని స్థాయి ఉంటే మాత్రం పనివాడికి ఉండే లక్షణం లేనట్టు. పనివాడి కింద మారాలి, పనివాడి కింద ఉండాలి. యేసు ప్రభు చెప్పిన పిలుపు పనివాడు. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, వచ్చే వారం మనం మాట్లాడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అనేక విషయాల్లో మేము అభ్యంతరపడతా ఉంటాం. యేసు అనేవాడు వాక్యము శరీరధారగా ఈ భూమి మీదకి వచ్చి, దేవుడే ఈ భూమి మీదకి వచ్చి సేవ చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చారని చెప్పి ఒక దిగజారి ఒక నీచంగా అనుకునే పనులన్నీ చేశాడు. మనుషుల దృష్టిలో ఏ సేవ అయితే, ఏ పరిచర్య అయితే గొప్పది అని అనిపించుకుంటుందో అది కాక భిన్నంగా చేసి చూపించాడు యేసు ప్రభు. ఈరోజు మనం పనివాడి కింద ఉంటున్నామా, యజమాని కింద ఉంటున్నామా? అధికారిలా ఉంటున్నామా, పనివాడిలా ఉంటున్నామా? యేసు ప్రభు కోరిన కోరిక, యేసు ప్రభు ఆశించిన ఆశ, పనివారులారా అని పిలిచాడు.
లోబడి ఉండడం దేవుని చిత్తం అని చెప్పాడు. ఆయన ప్రార్థన కూడా దేవుని చిత్తం ఈ భూమి మీద జరగాలని చెప్పాడు. అన్ని విషయాల్లోని అందరికీ లోబడుతున్నావా? అన్ని వేళలా లోబడుతున్నావా? ఆ పనివాడికి ఉన్న ఆ లక్షణం ఉందా? ఎక్కడైనా ఆ స్టేటస్, నాకున్న స్టేటస్ అనే విషయం మిమ్మల్ని ఆ పనివాడి కింద మారనివ్వకుండా ఆపుతుందా? నాకున్న గుర్తింపు అనే విషయం ఎక్కడైనా పనివాడి కింద మారనివ్వకుండా ఆపుతుందా? నాకున్న మర్యాద ఈ లోకంలో నిన్ను